తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అమ్మవారి నవరాత్రులు ఎంత వైభవంగా జరుపుకుంటామో కదా. అందరికీ ఇష్టమే ఈ పండుగలంటే, ప్రత్యేకించి మహిళామణులు, అలాగే ఎంతో మంది అమ్మవారి భక్తులు, పురుషులు కూడా అమ్మ మాలధారణ చేస్తూ ఉంటారు. దీక్షగా ఈ నవరాత్రులు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో అందరూ చేసుకునే విధంగా ఎలా పూజ చేసుకోవాలనేది ఇవాల్టి వీడియోలో మీకు చూపించబోతున్నామండి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చక్కగా అమ్మవారికి షోడశోపచార విధానంలో భాగంగా వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమ, ఆభరణాలు ఇలా మంత్రయుక్తంగా మనం చేసుకోవాలి. సాధారణంగా సులభంగా చేసుకుందాం. ఉపైతుమాన్ దేవ సఖ కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రధినో దేవసోమ అంబరం చాపి కౌస్తుభం స్వర్ణరేఖాంచితం శుభం వస్త్రమేతన్మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అంటే వస్త్రము సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఇక యజ్ఞోపవీతం అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావన. క్షత్పిపాసామలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభౌతిమసమర్థించ సర్వాం నిర్నదమే గృహాత్. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్రకోటి మనోహరే ఉపవీతమిదం దేవి గృహాణత్వం ప్రసీద మే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. ఆభరణం మళ్ళీ అక్షతలు తీసుకున్నామా. నానావిధాని రత్నాని మాంగళ్యాభరణాని చ సౌవర్ణాని చ ధీయంతే గృహాణ పరదేవతే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. సర్వాభరణాని సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పము, గంధము, పుష్పాన్ని తీసుకొని గంధం అలంకరించినమ్మా. గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇష్టగంధప్రదం దేవి అష్టగంధాదివాసితం అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. దివ్యశ్రీగంధం సమర్పయామి. పసుపుని కొద్దిగా చేతిలో తీసుకోండి. అహిరివ భోగై పర్యేతి బాహుం జ్యాయహేతిం పరిబాధమానః. హస్తభ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగుం సం పరిపాతు విశ్వదః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ తీసుకున్నామ చేతిలో. యాగం కుర్యాసి నీబాలి యారాకాయా సరస్వతి ఇంద్రాణీ మహ్య ఉతయే వరుణాసిం స్వస్తయే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. కుంకుమం సమర్పయామి. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. నానావిధైశ్చ కుసుమైః బహుపర్ణైః సుగంధిభిః పూజయామ్యహం త్వాం ప్రసీద పరమేశ్వరి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. అక్షితలు కూడా వేయండి. అధ అంగపూజ. అక్షితలతో మెల్లగా పూజ చేస్తున్నాము. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం జైత్ర్యై నమః గుల్భౌ పూజయామి. ఓం మంగళాయై నమః జానునీ పూజయామి. ఓం కాళ్యై నమః ఊరూః పూజయామి.
సర్వఋషిపత్నీభిరర్చితాయై నమః కటిం పూజయామి. ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి. ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి. ఓం హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి. ఓం కౌమార్యై నమః హృదయం పూజయామి. ఓం మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయై నమః దక్షిణహస్తౌ పూజయామి. ఓం పుస్తకధారిణే నమః వామహస్తౌ పూజయామి. ఓం స్వధాయై నమః కంఠం పూజయామి. ఓం మహిషాసురమర్దిన్యై నమః నేత్రౌ పూజయామి. ఓం సింహవాహనాయై నమః ముఖం పూజయామి. ఓం శివాయై నమః లలాటం పూజయామి. ఓం అంబికాయై నమః శిరః పూజయామి. ఓం మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అంగపూజ అనేది మనం జరుపుకున్నాం. తదనంతరం అష్టోత్తర పూజ. అయితే ఈ దుర్గా అమ్మవారికి అష్టోత్తరాలలో సాధారణంగా మనకు అన్ని అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం దొరుకుతుంది. కానీ దకారాది అష్టోత్తరము అంటే ప్రతి నామానికి కూడా ద అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి నామాలు అనేటువంటివి చాలా దుర్లభం, రహస్యకృతమైనటువంటి అష్టోత్తరం ఇది. కాబట్టి చక్కగా ఈసారి ప్రత్యేకంగా దకారాది అష్టోత్తరం అనేటువంటి విధానంతో మనం పూజ చేసుకున్నాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ ఆశ్వీజ మాసం పౌర్ణమి అక్టోబర్ 6వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు అక్టోబర్ 10వ తారీఖు రోజున గురుగ్రహం మారుతుంది కర్కాటక రాశిలోకి. జనవరి 15 వరకు ఉంటుంది. కాబట్టి గురుబలం పెరగడానికి 12 రాశుల వారికి మనస్సులో ఉన్నటువంటి శుభ సంకల్పం, గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఆ కారణం చేత 12 రాశుల వారికి కూడా గురుబలం పెరగడం కోసమై వాంఛాసిద్ధి హోమం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమంలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు అక్టోబర్ 6వ తారీఖు రోజున సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతుంది. 4 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి వైజయంతి మాల అనేటువంటిది అందివ్వడం జరుగుతుంది. ఓం దుర్గయుద్ధోత్సవకర్యై నమః. ఓం దేవతా తనవే నమః. ఓం దుర్గయుద్ధ సవరతాయై నమః. ఓం దయాసింధవే నమః. ఓం దుర్గయుద్ధ విమర్ధిన్యై నమః. ఓం దయాంబుధయే నమః. ఓం దుర్గయుద్ధాట్టహాసిన్యై నమః. ఓం దయాసాగర్యై నమః. ఓం దుర్గయుద్ధ హాస్యరతాయై నమః. ఓం దయాయై నమః. ఓం దుఃఖహీనాయై నమః. ఓం దయాళవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం దయాశీలాయై నమః. ఓం దక్షహంత్రే నమః. ఓం దయాద్రహృదయాయై నమః. ఓం దీనమాత్రే నమః. ఓం దేవ్యై నమః. ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః. ఓం దరాందోళిత దీర్ఘాక్ష్యై నమః. ఓం దీనసేవ్యాయై నమః. ఓం దీర్ఘచక్షుషే నమః. ఓం దేశకాల పరిచ్ఛిన్నాయై నమః. ఓం దీర్ఘలోచనాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం దీర్ఘనేత్రాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గమార్గస్థలస్థానాయై నమః. ఓం దుర్గతిహరాయై నమః. ఓం దుర్గమార్గవిలాసిన్యై నమః. ఓం దుర్గాచలనివాసిన్యై నమః. ఓం దుర్గమార్గత్యక్తాస్త్రాయై నమః. ఓం దుర్గమార్గానుసంచారాయై నమః. ఓం దుర్గమార్గప్రవర్తిన్యై నమః. ఓం దుర్గమార్గనివాసిన్యై నమః. ఓం దుర్గాసురనిహంత్ర్యై నమః. ఓం దుర్గమార్గప్రవిష్టాయై నమః. ఓం దుర్గాసురనిషూదిన్యై నమః. ఓం దుర్గమార్గప్రవేశిన్యై నమః. ఓం దుర్గాసురహరాయై నమః. ఓం దుర్గమార్గాకృతావాసాయై నమః. ఓం దుర్గమాయై నమః. ఓం దుర్గమార్గజయప్రియాయై నమః. ఓం దుర్గాసురవధోన్మత్తాయై నమః. ఓం దుర్గమార్గగృహీతార్చాయై నమః. ఓం దుర్గాసురవధోత్సాహాయై నమః. ఓం దుర్గమార్గస్థితాత్మికాయై నమః. ఓం దుర్గాసురవధోత్యతాయై నమః. ఓం దుర్గమార్గస్తుతిపరాయై నమః. ఓం దుర్గాసురవధ ప్రేష్యాయై నమః. ఓం దుర్గమార్గస్మృతిపరాయై నమః. ఓం దుర్గాసురముఖాంతకృతే నమః. ఓం దుర్గమార్గసదాస్థాయిన్యై నమః. ఓం దుర్గాసురధ్వంసతోషాయై నమః. ఓం దుర్గమార్గరతిప్రియాయై నమః. ఓం దుర్గాదానవదారిణ్యై నమః. ఓం దుర్గయుద్ధ మహామత్తాయై నమః. ఓం దుర్గావిద్రావణకర్యై నమః. ఓం దుర్గయుద్ధానుసారిణ్యై నమః. ఓం దుర్గవిద్రావిణ్యై నమః.
ఓం దుర్గ యుద్ధోత్సాహాయై నమః ఓం దుర్గ విక్షోభణకర్యై నమః ఓం దుర్గదేశ నిషేవిన్యై నమః ఓం దుర్గ శీర్షనీకృంతిన్యై నమః ఓం దుర్గదేశ వాసరతాయై నమః ఓం దుర్గ విధ్వంసరకర్యై నమః ఓం దుర్గదేశ విలాసిన్యై నమః ఓం దుర్గదైత్య నికృంతిన్యై నమః ఓం దుఃఖహంత్ర్యై నమః ఓం దుర్గదైత్య ప్రాణాహరాయై నమః ఓం దుర్గదైత్యాంతకారిణ్యై నమః ఓం దేవకామాయై నమః ఓం దుర్గదైత్యహరత్రాత్యై నమః ఓం దేవదేవప్రియాయై నమః ఓం దుర్గదైత్యాసుర్గున్మదాయై నమః ఓం దేవదానవవందితాయై నమః ఓం దుర్గదైత్యాశనకర్యై నమః ఓం దేవదేవ విలాసిన్యై నమః ఓం దుర్గ చర్మాంబరావృతాయై నమః ఓం దేవదేవ సుఖప్రదాయై నమః ఓం దుర్గయుద్ధ విశారదాయై నమః ఓం దేవదేవ గతాత్మికాయై నమః ఓం దీనవత్సలాయై నమః ఓం దీర్ఘబాహవే నమః ఓం దేవకన్యాయై నమః ఓం దీర్ఘసాగర మధ్యస్థాయై నమః ఓం దేవమాన్యాయై నమః ఓం దయాశ్రయాయై నమః ఓం దేవసిద్ధాయై నమః ఓం దయాంబునిధయే నమః ఓం దేవపూజ్యాయై నమః ఓం దాశరథిప్రియాయై నమః ఓం దేవదేవ్యాయై నమః ఓం దశభుజాయై నమః ఓం దేవవందితాయై నమః ఓం దిగంబర విలాసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం దుర్గమాయై నమః ఓం దేవధన్యాయై నమః ఓం దురితాపహారీయై నమః ఓం దేవరమ్యాయై నమః ఓం దుష్టదూరాయై నమః ఓం దురాచార్యశమన్యై నమః ఓం దౌహృదాయై నమః ఓం దీనబంధవాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దుర్గాంబికాయై నమః ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా ఆవాహన చేసుకోవాలి, ఏ రూపంలో, అలాగే ఆ రూప విశిష్టత తెలియచేయండి. ఈ రోజున అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలో కొలవాలి. ఎందుకంటే నవమి తిథి రోజున అమ్మవారు మహిషాసురుని సంహరించినది కాబట్టి సకల ఆయుధాలు ధరించి లోకానికి కంటకుడైనటువంటి మహిషాసురుని సంహరించినటువంటి కారణం చేత ఈరోజు వీక్షించేటువంటి ప్రేక్షకులు తమ వాహనాలు కావచ్చు, తమ ఉద్యోగ స్థలంలో పనిముట్లు కావచ్చు, అన్నీ కూడా ఆ యొక్క యంత్రాలకి పూజాది కార్యక్రమాలు చేయాలి. ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో కాబట్టి అక్షితలు మరియు పుష్పం చేత పట్టుకొని ఈ యొక్క ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ధ్యానం చేసి ఆ అక్షితల పుష్పము ఆ యొక్క కలశం దగ్గర వదలాలి. ధ్యానం. ఓం మహిషం ఓం మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపురమేఖల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని. ఓం శ్రీ మహిషాసురమర్దిన్యై నమః. కలశము దగ్గర అక్షితలు పుష్పములు అమ్మవారికి వేసి ధ్యాన శ్లోకంతో నమస్కారం చేసుకోవాలి. గురుగారు, మరి ఈ రోజున అమ్మవారికి ఎటువంటి రంగు ప్రీతండి, అలాగే అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి? అమ్మవారికి ఈ రోజున పర్పుల్ కలర్, వంకాయ రంగు అని అంటారు, ఆ రంగుతో అమ్మవారి ఆ రంగు గల వస్త్రాన్ని సమర్పించాలి. ఇక ఆ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని ధరించి, ఆ రంగు కలిగినటువంటి గాజులు ధరించి, అలాగే ఆ రంగు కలిగినటువంటి పుష్పాలతో, పర్పుల్ కలర్ పుష్పాలతో లేదా నీలి పుష్పాలతోనైనా కానీ ఈ రోజున అమ్మవారిని అర్చన చేయవచ్చు. ఇక ఈ రోజున నివేదించాల్సినటువంటిది వడపప్పు, పానకం, నిమ్మరసం. ఇవి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు. చాలా మంచి మాట అన్నారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.